వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీస్తుందని, ఫ్యాన్ గాలి ముందు కూటమి కుదేలు కాక తప్పదని వెంకట్ మహేష్ అన్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలే ఓట్ల రూపంలో వస్తాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి జూన్ 9న విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. కుట్రలు కుయుక్తులతో కూటమి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొడతాయన్నారు. మరో 36 గంటల్లో ఫ్యాన్ ప్రభంజనాన్ని చూస్తారని వెంకట్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం అభివృద్ధి ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్ళి అవన్నీ కూడా ఈవీఎంలో ఓట్ల రూపంలో బయటపడతాయి. ఖచ్చితంగా 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ప్రపంచం ముందు కూటమి కుదేలు అవి తీరుతుంది. ఇది తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 9వ తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. కూటమి ఏ విధంగా అయితే పగటి కళలు కంటుందో అది పగటి కళలు కానీ ముందుకు మిగిలిపోతాయి. వాళ్ళు ఏదైతే కుట్రలతో కుయుక్తులతో కూటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు, ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చావు దెబ్బ తింటారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. ముఖ్యంగా సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంతకు మించినటువంటి ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన తర్వాత వెంటనే చెప్పారు. ఆయన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తారని, కుటుంబాల అండగా నిలబడ్డాయని, ఖచ్చితంగా ఫ్యాన్ ప్రబంధం సృష్టించి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. తినబోతా కూర్చుంది. మరొక 36 గంటల్లో ఫ్యాన్ ప్రపంచం ఏంటో ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూస్తారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని పార్టీలు తెలంగాణకే పరిమితమవడం తథ్యం కూడా తెలియజేస్తాం.